జోగి రమేష్ అక్రమ మద్యం కేసు. అసలు ఈ అక్రమ మద్యం ఏంటి? వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఇదే రచ్చ, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే. ఇదిగో మద్యం అలా అయిపోయింది, మద్యం ఎలాగైపోయింది, మద్యాన్ని ఎలా చేశారు, మద్యాన్ని అలా చేశారు, 1,00,000 కోట్లు కొట్టేశారు, నేలమాలిగలకి వెళ్ళిపోయి ఇవన్నీ అన్నారు. సరే అయిపోయింది, 16 నెలలు అయింది, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అంటే ఆ అంశం వేరు, ఆ లెక్కల్లో అలా చేశారని. ఇప్పుడు అక్రమ మద్యం. అసలు అక్రమ మద్యం పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఎందుకింత ఆలస్యం అయ్యింది? వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవన్నీ కూడా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవన్నీ కూడా. సో ఎవరో దీన్ని పట్టించుకోలేదు. ఎక్సైజ్ అధికారులకి, పోలీసులకి తెలియకుండా ఇలాంటి అక్రమాలు జరుగుతాయా? ఇది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఈ అంశంలో చూస్తే కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు రంగంలోకి వచ్చేసారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? లిక్కర్ స్కామ్ ఎవరు చేసినా, అక్రమ మద్యం ఎవరైనా సరే తప్పండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినమైన శిక్షలు విధించాలి. ప్రజల ప్రాణాలతోటి ఆడుకుంటున్నారు, కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇందులో రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. దీన్ని రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? తప్పు జరిగితే ఆడు ఎంత గొప్పోడైనా, ఎంత పోటుగాడైనా లోపల పడేయాలి, తీసుకొచ్చి లోపల పడేయాలి, తోలు తీయాలి, మళ్ళీ తప్పు జరగకుండా ఉండడానికి. అది పెద్ద తప్ప, చిన్న తప్ప, ఇలాంటి అంశాలు కాదు. ఇది ప్రజల ప్రాణాలతోటి ఆడుకునే ఆట. వాళ్ళు డబ్బులు ఇచ్చుకుని విషాన్ని కొనుక్కుని తాగి సావాలా? ఏ గవర్నమెంట్ అయినా సరే. అసలు ఎటువైపు వెళ్తుంది ఈ సమాజం? ఏం చేస్తున్నారు అధికారులు? ఏం చేస్తున్నారు? ఇబ్రహీంపట్నం ఎక్కడుందండి? రాజధానికి కోసవేటు దూరంలో ఉన్నది. అలాంటి ప్రాంతంలోనే ఇంత విచ్చలవిడిగా ఏంటి? కోట్ల బాటిల్స్ అట, క్వార్టర్ బాటిళ్ళు, హాఫ్ బాటిల్, ఇవి కాదు, కోట్లలో బాటిళ్ళు. ఇది వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అని కాదు కదా. సరే, కేతిరెడ్డి గారు వచ్చి ఆయన ఏమంటారు? ఇది ఎవరు చేసినా తప్పు అనాలి, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని. కానీ ఇక్కడ మనుషులు టార్గెట్ చేసి మాట్లాడడం. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారంటాడు ఈయన. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏం చేయడం ఏంటి? ఎక్సైజ్ శాఖ మంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఇది కదా అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మరి ఏమైనా ఫేమ్ వస్తుందనో, లేకపోతే వేరే అంశం అన్నది. అంటే వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి? టార్గెట్ పవన్ కళ్యాణ్, దట్ టార్గెట్ ఒక పర్సనా, లేకపోతే విధానపరంగా జరుగుతున్న తప్పుల్ని ఎండకట్టడం. ఇక్కడే లేదో కొద్దిగా ట్రాక్ తప్పుతున్నారేమో అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది నిజంగా ఎవరు చేసినా, ఆ జనార్దన్ ఏమంటాడు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా సంకలు గుద్దుకునే అంత పరిస్థితి లేదు, దీని మీద ఆనందాలు చెందింది. ఆ జనార్దన్ ఏమంటాడు? ఏమన్నాం, జోగి రమేష్ నాతో చేయించాడు, చంద్రబాబు నాయుడు మీద బురద జల్లడానికి, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడానికి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా. జనార్దన్ మాట్లాడిన మాటలు ఇది. అంటే ఆయన చేత ఎవరో అనిపిస్తున్నారు, ఎవరో మాట్లాడిస్తున్నారు. జనార్దన్ అవనియండి, లేకపోతే జోగి రమేష్ అవనియండి, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా, లేకపోతే జనసేనలో ఉన్న నేతలు కూడా, ఎవరు ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉన్నా వాళ్ళని తీసుకొచ్చి లోపల పడేయండి, మొత్తం కక్కించండి, పోలీస్ రుచి చూపించండి. ప్రజలు హ్యాట్స్ ఆఫ్ చెప్తారు, మళ్ళీ మీకే పట్టం కడతారు. లేదు సర్లే ఏదో అయిపోయిందో, లేకపోతే ఇందులో మనోళ్ళు కూడా ఉన్నారేమో, లేకపోతే ఉన్నారో, దీన్ని కొద్దిగా పక్కకు పెట్టేద్దాం. ఎందుకంటే భూముల అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఎప్పుడో వైజాగ్లో వేసిన సిట్టు నాకు తెలిసి 2004లోనే ఎప్పుడో వేసారు, 2008లో అనుకుంటాను, ఐ థింక్ 2009, 2014 లోపు, రాష్ట్ర విభజన ముందు భూముల కోసమైనా ఒక సిట్ వేశారు. అప్పుడు ఎవరు ప్రధానంగా దాని మీద మాట్లాడిన వాళ్ళంటే గంటా శ్రీనివాసరావు మీద ఇప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు చాలా ఆరోపణలు చేసుకున్నారు. ఆ సిట్ ఏమైందో అర్థం కాదు. ఏ సిట్లు వేసినా, ఏ ప్రభుత్వాలు ఏ సిట్లు వేసినా సిట్టు స్టాండు అన్నట్టుగా ఉంటున్నదని ప్రజలు అనుకుంటున్నారు. దీనికోసం కాదు కదా అధికారం ఇచ్చింది, దీనికోసం కాదు కదా మిమ్మల్ని అందనాలను ఎక్కించింది. అసలు మద్యం అక్రమంగా ఇన్ని కోట్ల రూపాయలు ఎలా జరుగుతుంది? సమాధానం ఎవరు చెప్పాలి? అది ఎవరు చేస్తున్నారో, ఏం చేయించారు, జోగి రమేష్ చేయించాడు, ఇంకోటి చేయించారు అన్నది పక్కన పెట్టండి. బాధ్యత ఎవరిది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఇది మనిషిది కాదు, ఇక్కడ మనుషుల టార్గెట్ కాదు, ప్రభుత్వ బాధ్యత ఇది. నమ్మి ప్రజలు ప్రభుత్వాన్ని నిలబెట్టారు.
151 ఉన్న వాళ్ళని 11కి తీసుకొచ్చారు. మీకు 164 ఇచ్చారు 23 నుంచి. అసలు జనసేనకి ఒకటి గెలిచారు గతంలో, అది ఉన్నాడో లేదో కూడా తెలియదు ఆయన. అలాంటి పరిస్థితి నుంచి 21 ఇచ్చారు. ఇంతకంట బంపర్ ఆఫర్ మళ్ళీ ఫ్యూచర్లో వస్తుంది అంటే డౌటే. ఎందుకంటే ఒక్కొక్కసారి మిరాకిల్స్ జరుగుతుంటాయి. అలాంటిది ఈరోజు కూటమికి జరిగింది. ఇప్పుడు కేతిరెడ్డి గారు మాట్లాడినా, ఇంకొక రెడ్డి గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొక నాయకుడు మాట్లాడినా టార్గెట్ మనుషులు కాదు, ఇక టార్గెట్ పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే, మొన్న ఉప్పాడ కాకినాడ పోర్టులు కలుషితం అయిపోతున్నాయని చెప్పి అవసరమైతే నేను రాజీనామా చేసేస్తానన్నాడు ఆయన. ఎంత గట్స్ ఉండాలి? సరే చేస్తారా చేయరా తర్వాత అంశం. మిగతా వాళ్ళందరూ కూడా చాలాసార్లు ఈ రకమైన హామీలు ఇచ్చారు, వాళ్ళు నిలబెట్టుకున్నారా? కొడాలి నాని గారు అయితే ఏదో అన్నారు, అది ఎక్కడవుతుంది అది అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇచ్చిన ఈ మాట ఏదైతే ఇది అన్నారో, అది నాకు చేత కాకపోతే, అది నేను చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి వెళ్ళిపోతాను, ఇంకా ఉండవలసిన అవసరం లేదు అన్నది. సరే ఒక మాట అయితే వచ్చింది. ప్రభుత్వంలో ఉండి విపక్ష పాత్ర పోషించే పాత్ర ఆయన తీసుకున్నాడు. మన లూలుమాల్ ఏంటి ఆంక్షలు పెట్టడం ఏంటి ప్రభుత్వానికి అన్నాడు ఆయన. సరే ఆయన ఉన్నంతట్లో మీ పాత్ర కదా అది, వైఎస్ఆర్సీపీ చేసే పాత్ర అది. ఆపర్చునిటీని ఎందుకు పాడు చేసుకుంటున్నారు? అసలు లిక్కర్ దందాలేంటి, లిక్కర్ స్కామ్లు ఏంటి? ఆ ప్రభుత్వంలో అది, ఈ ప్రభుత్వంలో ఇది. ప్రజల ప్రాణాలతో ఎందుకు మీరు ఆడుకుంటున్నారు? మీకు ఎవరిచ్చారు హక్కు? ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఆయన ఏమంటారు జోగి రమేష్ గారు, మీరు ధైర్యం ఉంటే తిరుపతి రండి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ అక్కడ ఒట్టేయండి, నేను వచ్చి ఒట్టేస్తానంటాడు. ఈ గుళ్ళకెళ్ళి ఒట్లు వేసుకోవడం, లేకపోతే నేను చేయలేదు అంటే ఇది కాదు. పారదర్శకంగా చేయాలండి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్న ఈ లిక్కర్ అంశం మీద ప్రజలకు సంబంధించిన అంశం, వేరే కుంభకోణాలు అయితే అది అందరికీ అందించింది కాదు. కోట్లాది మంది ప్రజలు మద్యానికి బానిసలైన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఈ జనరేషన్లో మద్యం సేవించేవారు కోట్లలో ఉన్నారు. మీకు వచ్చే కోట్ల ఆదాయం కూడా అది. దాంతో సంతృప్తి పడేలాగే చూసుకోండి. ఎవరు ఏ రాజకీయ నాయకుడు వారి దుర్బుద్ధి కోసం, లేకపోతే ఏ స్థాయి వ్యక్తి అతను ఆర్థిక సంపద కోసం ఈ రకమైన దుష్ట ఆలోచనలతో ప్రజల ప్రాణాలతో ఏ పార్టీ నేత ఆడుకున్నా వాడిని తీసుకురావాలి, ప్రజాక్షేత్రంలో నిలబెట్టాలి. ఎంత గొప్పవాడైనా సరే. రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ పారదర్శకత తీసుకుంటుందా, లేకపోతే ఒక జోగి రమేషే చేసాడు, ఇందులో ఇంకెవరికీ సంబంధం లేదు అని చెప్పి చేతులు దులుపుకుంటున్నదా? ప్రజలు ఏ రకంగా దాన్ని చూస్తారు? కేతిరెడ్డి గారు లాంటి వాళ్ళు దీని మీద ఫైట్ చేయండి. పర్సనల్గా టార్గెట్లు వద్దు. కూటమి వాళ్ళు కూడా ఎవరి మీద పర్సనల్గా టార్గెట్లు వద్దు. విధానపరంగా వెళ్ళండి, ప్రజల కోసం ముందుకు సాగండి. అప్పుడు శభాష్ అంటారు. అది కాదు ఇదే చేస్తాము అంటే కాలం నిర్ణయిస్తుంది. ఇక